నెక్స్ట్ బ్రేకింగ్ కూడా తెలంగాణ నుంచే వస్తోంది. సీఎం కుర్చీలో నుంచి కేసీఆర్ దిగిపోయి రేవంత్ వచ్చారే తప్ప ఏమీ మారలేదంటున్నారు. ఇద్దరి పాలనలో ఏమాత్రం తేడా లేదంటున్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డిల మధ్య మాటల యుద్ధం రోజు రోజుకి తారాస్థాయికి చేరిపోతోంది. సందర్భం ఏదైనా సరే, టాపిక్ ఏదైనా సరే, కిషన్ రెడ్డి టార్గెట్గా రేవంత్ విమర్శలు చేస్తుంటే అదే స్థాయిలో కౌంటర్ ఇస్తున్నారు కిషన్ రెడ్డి. తాజాగా రేవంత్ పాలన, మాట తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు ఆయన. ఒకరేమో కేంద్ర మంత్రి, మరొకరేమో రాష్ట్ర ముఖ్యమంత్రి. వీళ్ళిద్దరి మధ్య సమన్వయం ఉంటేనే రాష్ట్ర అభివృద్ధి. కానీ ఉప్పు నిప్పులా ఒకరిపై ఒకరు మండిపడుతున్నారు. ఎవరికి వారు తగ్గేదేలే అంటూ డైలాగులు పేలుస్తున్నారు. కిషన్ రెడ్డి వల్ల రాష్ట్రానికి నష్టం జరుగుతోందని రేవంత్ ఆరోపిస్తే, సీఎంగా రేవంత్ చేస్తున్నదేంటంటూ నిలదీస్తున్నారు కిషన్ రెడ్డి. అవినీతి, అప్పులు సహా అన్ని చెడు విషయాల్లో కేసీఆర్తో రేవంత్ పోటీ పడుతున్నారంటూ కిషన్ రెడ్డి విమర్శించారు. అసభ్యంగా మాట్లాడడంలో తక్కువ తినలేదు. నేను మీతో పని చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. మీరే బెస్ట్ బాస్. ఇప్పటి వరకు మేనేజర్గా ఉన్నాను, ఇప్పుడు బాస్ అవుతాను. ఎలా బాస్ వాలా బాస్ వాలా, బీ ద బాస్. అప్పులు చేయడంలో తక్కువ తినలేదు, అవినీతికి పాల్పడడంలో నేను తక్కువ తినలేదు. నేను అన్నిటికీ కేసీఆర్తో పోటీ పడతాను అనే విధంగా ఈరోజు రేవంత్ రెడ్డి గారు కూడా అప్పులు చేస్తారు. రేవంత్ పాలనలో వచ్చిన మార్పు ఏమీ లేదు. రాష్ట్రానికి కొత్తగా ఒరిగేదేం లేదన్నారు. వ్యాపారంలో మార్పు వచ్చిందా? లిక్కర్ దోపిడీలో మార్పు వచ్చిందా? బెల్ట్ షాపుల పెంచడంలో మార్పు వచ్చిందా? అక్రమ భూములు వ్యాపారంలో మార్పు వచ్చిందా? దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీకి బలం లేదన్న విమర్శలు కిషన్ రెడ్డి తిప్పికొట్టారు. ఆ పార్టీకి ఏ రాష్ట్రంలో ఎంత బలం ఉందో వివరించారు. కర్ణాటకలో మేము నెంబర్ 1, తెలంగాణలో నెంబర్ 2, త్వరలో నెంబర్ 1 అవుతాం ఎప్పుడు ఎలక్షన్స్ వచ్చినా. పుదుచ్చేరిలో మా ప్రభుత్వం ఉంది. మార్పు అనే నినాదంతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. మరి రేవంత్ పాలనలో వచ్చిన మార్పు ఏంటి అంటూ నిలదీశారు కిషన్ రెడ్డి.